ఈ చిరుధాన్యాలకి ఒక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే వీటిలో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో మీరు ఏ ప్లాంట్ ఫుడ్ తీసుకున్నా సరే ఒక ప్లాంట్ అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఏదైనా పురుగు వచ్చి దాన్ని తినేసినా లేకపోతే దానికి వచ్చే క్లైమాటిక్ వేరియేషన్స్ని తట్టుకోవడానికి ఒక ప్లాంట్ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. అయితే ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ మనము తిన్నప్పుడు మన శరీరంలో ఆ వైటమిన్స్, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ కాకుండా అవి హిండర్ చేస్తాయి యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్. వీటిని టానిన్స్ అంటాము, ఫైటేట్స్ అంటాము, ఆక్సలేట్స్ అంటాము. ఇవన్నీ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్. అయితే ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉన్నంతసేపు మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ మన శరీరంలోకి అబ్జార్బ్ అవ్వవు. ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని మనం న్యూట్రలైజ్ చేసినప్పుడు అప్పుడు అవి మన శరీరంలోకి అబ్జార్బ్ అవుతాయి. అయితే ఈ మిల్లెట్స్లో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల మిల్లెట్స్ వండుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి యాక్చువల్గా మిల్లెట్స్కే కాదండి, హోల్ గ్రెయిన్స్ వేటికైనా ఇదే వర్తిస్తుంది. మీరు బ్రౌన్ రైస్ కుక్ చేసుకున్నా సరే, మిల్లెట్స్ కుక్ చేసుకున్నా, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇలాగా పొట్టు తీయనివి, పొట్టుతో ఉన్న పదార్థాలు ఏవి కుక్ చేసుకున్నా సరే మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.